సో సార్ మీ గురించి చాలా విన్నాం, ఫైర్ బ్రాండ్ అని విన్నాం, సింపుల్ సిటీ అన్నిటికీ మీరే మారిపోయారని విన్నాం. సో ఇలాంటి ఒక వ్యక్తి నాయకుడిగా కాలేజ్ నుంచి కూడా ఇదే అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారని విన్నాం. నిజమేనా సార్? కాలేజ్ నుంచి కూడా ఇదే లైఫ్ స్టైలా మీది? ఇదే లైఫ్ స్టైల్. నాయకుడిగానే అంటే ఎవరు సార్ మీ ఇన్స్పిరేషన్? స్కూల్ డేస్ నుంచి కూడా ఇదే స్టైల్. ఇదే స్టైలా? ఎవరు మిమ్మల్ని అంతలా అంటే చాలామంది 50-30 మంది ఉంటారు సార్ క్లాస్లో, అందరూ లీడర్ అవ్వాలని లేదు, ఎవరో ఒక్కరో ఇద్దరు మాత్రమే వాళ్ళు ముందుండి నడిపిస్తూ ఉంటారు. సో మిమ్మల్ని అలా ఇన్స్పిరేషన్గా నడిపించిన వ్యక్తి ఎవరు? అది బై బర్త్ ఉంటుంది. బై బర్త్ ఉంటుందా? బర్త్ ఉంటుంది. ఆ ఎమోషన్స్ అవన్నీ సహజంగా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. కొంతమంది ఏమో పేదవాడిని చూస్తే జాలి పడతాడు, కొంతమంది ఏమో మనకెందుకులే అనుకుంటారు. రకరకాలు ఉంటారు. నా మనస్తత్వం డిఫరెంట్గా మొదటి నుంచి కూడా స్కూల్ డేస్ నుంచి కూడా డిఫరెంట్గా ఉండేది. ఎవరికైనా ఇబ్బంది జరిగినా, ఎవరైనా పిల్లల్ని ఇంకోటి ఎవరైనా రౌడీజం కొట్టినా అవి ఇమీడియట్గా దాన్ని రెస్పాండ్ అవ్వడం. బేసిక్గా ఉన్న ఆడపిల్లలందరికీ కూడా మీరే అన్నయ్య అని విన్నాం, నిజమేనా? అవునా? నిజంగా అదేంటి సార్, బేసిక్గా ఆ ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం అమ్మాయిలు ఇదంటే కొంచెం అబ్బాయిలు బాగా ఫోకస్ పెడతారు, అలాంటి టైం నుంచే ఎలా అలా అసలు? కాలేజ్ డేస్లోనే ఆడపిల్లలు అల్లరి చేసేవాళ్ళు ఉంటే నాకేం ఫైటింగ్లో ఉండేవాడిని, కానీ ఆడపిల్లలు ఆ సిస్టమ్ అసలు ఆటల జోలికి ఎప్పుడు వెళ్ళేవాడిని కానీ గౌరవంగా ఉండాలి. అందరేళ్లలో ఆడపిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లల్ని గౌరవంగా ఉంచాలి. ఎవరైనా అల్లరి చిల్లరిగా చేస్తే అట్లా చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్లో అందుకే అందరూ అన్నయ్య అని పిలిచేవాళ్ళు అప్పట్లో. అంటే అది ఆనందకరమైన విషయమా మీకు, లేకపోతే బాధాకరమైన విషయమా? కాలేజ్ లైఫ్ అంటే కొంచెం ఎంజాయబుల్ గా అట్లా ఉంటుంది. ఆ టైప్ కాదు, నేను ఆ ఎంజాయ్మెంట్. కంప్లీట్ క్లాస్ మెటీరియల్ అంటే అన్నయ్య, అందరికి బంధుత్వం, తోడుగా ఉండదు. నాది అప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీస్, ఎంజాయ్మెంట్ చేసేది లేదు అసలు. మీ నాన్నగారు కూడా నాయకత్వంలోనే ఉండేవారు, రైతులను నడిపించేవారు మా గ్రామంలో. ఆయన గ్రామంలో ఉండేవాడు అంతా. సో కాలేజ్లో కూడా మీరు ఏఎస్ఎఫ్ లీడర్గా ఉండేవారు అని చెప్పేసి అన్నాం. దాని తర్వాత ఇలా సిపిఐకి ఉండడం అన్నది. సో ఈ మధ్యలో జర్నీ మిమ్మల్ని ఏఐఎస్ఎఫ్ నుంచి సిపిఐ వరకు ఎలా నడిపింది? తర్వాత నా కాలేజ్ డేస్ తర్వాత నాకేంటంటే కాలేజ్ డేస్లో రచనలు ఇటువంటి బాగా ఇంట్రెస్ట్, నాటకాలు రాయటం, నాటకాలు ప్లే చేయటం, ఇవన్నీ కూడా ఉండేవి. ఆ తరుణంలో విశాలాంధ్ర కనెక్టివిటీ వచ్చింది. విశాలాంధ్ర అంటే విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, మనం రాసిన నాటకాలు ప్రింట్ అవుతాయని, అలా ఆ ఉద్దేశంతో విశాలాంధ్రలో సబ్ ఎడిటర్గా చేరారు. విశాలాంధ్ర సబ్ ఎడిటర్గా చేరి అలా కనెక్టివిటీ విశాలాంధ్ర తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలోకి రావటం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిందే విశాలాంధ్ర. దాని కనెక్షన్ వల్ల మీరు ఎలా రావట్లేదు. సిపిఐకి మీరు అడుగు పెట్టిన తర్వాత అనుకున్నారా ఇలా ఒక ఎమ్మెల్యేగా నిలబడాలి, ఎండింగ్ నా లైఫ్ ఇలా ఉండాలి, పొలిటికల్గా ఇంత స్ట్రాంగ్ అవ్వాలి, అలాంటి ఆలోచనలే? అసలు నాకు అప్పుడు వీటి మీద ధ్యాసే లేదు. అసలు ఇట్లా అవుతామని కానీ, లేకపోతే ఇంకోటి ఏదో చెయ్యాలని ఆకాంక్ష అవి లేవు. మొదటి నుంచి అట్లా అనుకోని పరిణామాలతో అలా ఎలివేషన్ అవుతూ వచ్చాం. అంతేగాని ముందే లక్ష్యం పెట్టుకుని అలా లక్ష్యం పెట్టుకుంటే సిపిఐలో ఉండేవాళ్ళం కాదు. ఆ లక్ష్యం పెట్టుకుంటే అధికార పార్టీలో ఉండేవాళ్ళం. అందుకని మన మైండ్ సెట్, మన ఎమోషన్స్కి తగ్గట్లుగా కమ్యూనిస్ట్ పార్టీ అంటే వర్కింగ్ క్లాస్, పేద. చిన్నప్పుడే చెప్పే కదా, స్కూల్ డేస్లోనే నా నేచర్ ఇదే. దానితోడు ఆ కనెక్షన్ విశాలాంధ్ర ద్వారా రావటం, కమ్యూనిస్ట్ పార్టీ రావటం అట్లా సింక్ అయింది. ఆ సింక్ అయిన తరుణంలో అట్లా వచ్చేసాం తప్పితే, అప్పుడు ఇంటర్మీడియట్లో కాలేజ్ డేస్లో ఎమ్మెల్యే అవ్వాలి, నాకు ఏదో చెప్తారు నేను అవ్వాలి ఇది అవ్వాలి కొంతమంది చెప్తారు, కానీ నాకు అన్నీ ఇన్సిడెంటల్గా సిచ్యువేషన్ బేస్డ్ జరిగిపోయినాయి. సో బేసిక్గా ఒక రాజకీయ వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మనకు మెయిన్ రాజకీయం ఉంటుంది, కానీ వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, భార్య, బిడ్డలు. సో మెయిన్లీ ఇంకా సిపిఐ అనుకుంటే అలా చాలామంది అంటారు వీళ్ళు పెళ్ళిళ్ళు అవి చేసుకున్నా సరే ఎవరికి అవైలబుల్ ఉండరు, ఎందుకంటే మెయిన్ ప్రజల మధ్య తిరగాల్సి వస్తుందని. సో మీ ఫ్యామిలీ యొక్క సపోర్ట్ మీ పరంగా ఎలా ఉంటుంది సార్? మరి ఇందులో సహజంగా మాకు కొద్ది తిరుగుడు ఎక్కువే ఉంటుంది. అండ్ ఫ్యామిలీని వదిలేసి అట్లెందుకు తిరుగుతాం, కానీ సహజంగా
ఏ టైం బయలుదేరుతాము, ఏ టైం వెళ్తాము, అలా ఉంటుంది. అందులో కమ్యూనిస్ట్ పార్టీగా ఇంకా ఎక్కువ ఉంటుంది. అందులో నేను వివిధ బాధ్యతలు చేశాను. కమ్యూనిస్ట్ పార్టీలో జిల్లా సెక్రటరీ చేశా. సిపిఐ ఖమ్మం జిల్లా అంటే బలమైన పార్టీ. దాని తర్వాత ఆ టైంలోనే ఎమ్మెల్యే అయ్యా, ఖమ్మంలో ఉండి అయ్యాను. అంతకుముందు మండల ప్రెసిడెంట్ చేశా ఫస్ట్ మండల వ్యవస్థ ఏర్పాటైనప్పుడు. అలా అనేక సందర్భాల్లో గ్రామాలు వెళ్ళటం. ఏదన్నా ఇంట్లో వైఫ్ సహకారం కావాలంటే తెచ్చుకుంటే రాదు. అది సహజంగా వాళ్ళ నేచర్ కూడా మనల్ని ఇబ్బంది పెట్టకూడదని ఆ విధంగా ఉంటుంది. పరిస్థితులు అర్థం చేసుకుని ఊరికి ఇంట్లో సోద పెట్టడం, గోహలు పెట్టడం అవి లేవు నాకు. అట్లనే నేను ఎంత ఖర్చు పెట్టినా మా నాన్నగారి కాలం నుంచి కూడా ఆయన కాచి కోపం చేస్తూ ఉండేవాడు, నీ చేతుల్లో ఏం మిగలవని. కానీ మా మిస్సెస్ ఏంటంటే అలా ఏం పట్టించుకోరు అసలు. ఇప్పుడు ఆమె ఫ్యామిలీ వరకు పిల్లల చదువులు అవి చూసుకునే. బేసిక్గా మగవారి విషయంలో ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేగా లేదా ఇది ప్రజలకి సేవ చేసుకుంటూ వెళ్ళే ప్రొఫెషన్ కాబట్టి ఆడవారు మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తారు బయటికి వెళ్ళాలి, భర్తతో తిరగాలి, అలా ఇలా వెళ్ళి రావాలి, అండ్ డబ్బులు వేస్ట్ చేయకండి, ఫ్యూచర్ మన పిల్లలకు ఉండవు, ఇలాంటి సలహాలు ఎక్కువ ఆడవారి నుంచి వినిపిస్తూ ఉంటాయి. లేదా ఎందుకు మనకి ఇదంతా ఈ ఎలక్షన్స్ ఇవన్నీ మానేసి ఏదైనా ఉద్యోగం చేసుకుంటే పోయేది కదా అని ఇప్పుడేం చెప్పారా మేడం మీతో? ఏం లే, అదేం లే, అసలు అయిపోయింది. నేను రావటమే ఇందులో పడిపోయాను. ఓకే, ఆమెకి చెప్పడానికి అవకాశం లేదు, వినే పొజిషన్లో మీరు లేరు. మీకు ఇద్దరు పిల్లలు కదా సార్, మగబిడ్డ అండ్ ఆడబిడ్డ. సో ఇద్దరు కూడా హైదరాబాద్లో సెటిల్ అయిపోయారా? సో వాళ్ళల్లో ఎవరైనా ఇలా పొలిటికల్గా వచ్చే ఇంట్రెస్ట్ ఉండి మీ ఫ్యామిలీ తరపు నుంచి అలాంటి ఎప్పుడైనా ఉన్నాయా? అది లేదు కానీ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఓకే, ఎలక్షన్లు వచ్చినప్పుడు నాకు తెలియదు వాళ్ళు అంత యాక్టివ్గా చేయగలరు, పార్టిసిపేట్ అవుతారని. ఫస్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చారు. ఓకే, ఫస్ట్ 2009లో మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు. వాళ్ళని ఎందుకు మీకేం తెలుసు ఇక్కడ అని నేను చాలా రోజులు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళిపోయారు. అట్లా మొన్న అయితే బాగా సపోర్టివ్గా ఉన్నారు ఇంకా అప్పుడు కంటే. ఇద్దరు నాలెడ్జ్ ఉంది, జనరల్ నాలెడ్జ్ ఉంది బాగా. ఇద్దరు అకాడమిక్గా ఎడ్యుకేషనిస్ట్ ఇద్దరు, అన్నీ ఉన్నాయి, మంచిగా మాట్లాడగలుగుతారు. సో అట్లా నేను కవర్ చేయలేని అన్నీ వాళ్ళు కవర్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, అండ్ దాంతోపాటే ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఏముండదు వాళ్ళకి. ఇంకా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో ఉండడం కానీ లేదా రన్ చేయడం కానీ అట్లాంటివి. ఓకే.